నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం బీబీ జోడీలో ఇక డాన్సులతో పాటు తగాదాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇక లాస్ట్ స్టేజెస్‌కొచ్చేసరికి. ఎందుకిలా చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఇక్కడ అర మార్కైనా, ఒక్క మార్కైనా కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రీషియస్‌గా ఉంటుంది వీళ్ళకి ఈ మార్క్స్. ఎందుకంటే చివరికి వచ్చేసరికి ఇక నలుగురో లేకపోతే ఐదుగురో వీళ్ళ మధ్య మాత్రమే పోటీ ఉండబోతుంది. మేబీ ఇంకొక ఎలిమినేషన్ కూడా జరగచ్చేమో. ఇక దానికోసమని వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, దానికోసం చాలా కష్టపడుతున్నారు కూడా. ఇక ఈరోజు జరగబోయేది ఏంటంటే, ఇక విశ్వ, నేహ వీళ్ళ డాన్సు ఊరా మాస్‌లాగుందని శేఖర్ మాస్టర్ అయితే చెప్పేశారు. ఇక సదా గారైతే వావ్! సూపర్‌గా ఉంది. ఇటువంటి డాన్స్ నేను ఎక్కడా చూడలేదు. వావ్! సూపర్ మాస్ డాన్స్ అయితే మీరు ఇచ్చేశారని చెప్పి ఇంత మంచి కాంప్లిమెంట్స్ వస్తే, మరి వీళ్ళకి తక్కువ మార్క్స్ ఇచ్చారు మన కంటెస్టెంట్స్. ఇక్కడ విశ్వాకి ప్రతిసారి కూడా ఏదో ఒక అన్యాయం జరుగుతున్నట్టు ఆయన కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు. అందుకే ఆయనకి ఇంత కోపం వచ్చిందేమోనని నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీ సత్య అలాగే అర్జున్ వీళ్ళ డాన్స్ మనకు ప్రోమో చూస్తేనే అర్థమైపోయింది. ఏదో చాలా తక్కువగా ఉంది ఎనర్జీ అనేది అర్థమైపోయింది. అందుకే సదా గారు చెప్పినట్టు అలా స్టార్ట్ అయిన సాంగు ఇలా కిందకైతే వెళ్ళిపోయింది. ఇక శ్రీ సత్య చెప్పినట్టు పాస్ట్ 5 డేస్ నుంచి తను హాస్పిటలైజ్డ్ అయిందని చెప్పి దానివల్లే ఎనర్జీ బాగా డ్రాప్ అయిపోయినట్టు. లేదంటే ఆ కాస్ట్యూమ్‌కి ఆ యొక్క సెటప్ అంతటికి కూడా చాలా బాగుండేది డాన్స్. బట్ వాటెవర్ వాళ్ళు అంత చక్కగా వేయలేకపోయారు కాబట్టి మార్క్స్ 3 మార్క్స్, 4 మార్క్స్ అలా ఇచ్చారు. 7 మార్క్స్‌కేమో ఇప్పుడు ఒక్కొక్కరు. ఇంకా అలా తక్కువ ఇచ్చేసరికి ఇక్కడ విశ్వ వాళ్ళకి కోపం వచ్చింది. అందుకే నేహ అడుగుతుంది, ఏంటి మీరు హాస్పిటలైజ్డ్ అయ్యింది కాబట్టి ఇక 3 మార్క్స్ ఇవ్వడం ఏంటి? అయినా కానీ వేసిందని డాన్స్ చూసి ఇస్తున్నారా? వాళ్ళ యొక్క సింపతిని చూసి మీరు ఇస్తున్నారా? అనే పాయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఇక భాను వచ్చేసి ఆ టైంలో కూడా తను ఎనర్జీగా అంత మాత్రమన్నా చేసింది కదా! అందుకే ఇచ్చానని చెప్పి భాను చెప్పింది. ఇక మన నైనిక వచ్చేసరికి ఇటువంటి స్టేజ్‌లో అసలకి స్టేజ్ మీదకి ఎక్కడమే చాలా కష్టంగా ఉంటుంది. అయినా నువ్వు పెర్ఫార్మ్ చేసావు కాబట్టి నేను అంటే మానవత్వంతో నేను ఇట్లాగా ఇస్తున్నాను మార్క్స్ అని చెప్పడంతోనే ఇంకా విశ్వాకి చాలా కోపం వచ్చేసింది. ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు మీరు ఏం చూసి మీరు మార్క్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అయితే అడగడం స్టార్ట్ అయిపోయింది. ఇక దాంతో మన శేఖర్ మాస్టర్ చెప్పినట్టు, ఎందుకు విశ్వ నువ్వు వాయిస్ రైజ్ చేస్తున్నావు? పక్కన వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రానప్పుడు మీరు కూడా కామ్‌గా ఉండాలి అని చెప్పి అంటాడు కదా! ఇక దాంతో విశ్వ లేదు సార్ నాకు తెలియాల్సిందే. ఇక్కడ పెర్ఫార్మెన్స్‌కి మార్క్స్ ఇస్తున్నారా? సింపతీకి మార్క్స్ ఇస్తున్నారా? ఇష్టమైన వాళ్ళకి మార్క్స్ ఇస్తున్నారా? అస్సలు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక అనడం స్టార్ట్ అయింది. ఇక నేహ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. మరి నిజంగానే ఈ బీబీ జోడీలో ఏం జరుగుతుందో మరి మీకేమైనా అర్థమైతే కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగానే పార్షియాలిటీ చూపిస్తున్నారా? లేదంటే వీళ్ళు నిజంగానే జెన్యూన్‌గానే ఇస్తున్నారా అనేది కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మన సిరి హనుమంత్ అలాగే శ్రీహాన్ వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం వచ్చేసారు. మరి శేఖర్ మాస్టర్ దీన్ని ప్రొడ్యూస్ చేశారా ఏంటి? అందుకే మన ప్రదీప్ అయితే అంటాడు కదా, శేఖర్ మాస్టర్‌ని కొరియోగ్రాఫర్ కాదు ఇప్పుడు ప్రొడ్యూసర్ శేఖర్ మాస్టర్ అయితే అనండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంకొక హీరోయిన్ కూడా రావాలి అనగానే అతను ప్రొడ్యూసర్‌కి ముందుగానే చెప్పాడు నాకు 2 హీరోయిన్‌లు కావాలని చెప్పి చెప్పగానే అది మీ కోరిక అయింటుందేమోనని సదా గారైతే అంటూ ఉంటారు. ఇక శేఖర్ మాస్టర్‌ని బాగా ఆట పట్టిస్తూ ఉంటారు సదా గారనమాట. ఇక నిజంగానే సారు బీబీ జోడీలో బిగ్ బాస్‌లోకి వెళ్ళిన వాళ్ళతోనే కొరియోగ్రఫీ చేయడం, డాన్సెస్ అలాగే వాళ్ళతో సినిమాలు తీయడం మొదలుపెట్టాడా ఏంటి అన్నట్టుగా శేఖర్ మాస్టర్ మీద ఒక మాట అయితే అంటూ ఉన్నాడు మన ప్రదీప్. ఇక మనం కూడా శేఖర్ మాస్టర్‌తో చెయ్యాలంటే బిగ్ బాస్‌కి వెళ్ళాల్సిందేమో అంటూ ఉంటాడు. ఇక శేఖర్ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్‌తో పాటు ఇక ప్రొడ్యూస్ చేయడము, అలాగే సినిమాలు తీయడము మొదలుపెట్టేస్తే వావ్! ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్